అడిషనల్ జిహెచ్ఎం బోధన్ సాయి శివ గారికి మీద ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడ ఇచ్చేసినటువంటి గ్రామస్తులందరికీ కూడా ఇది మీడియేషన్ రూల్స్ అనేవి 2000 చేస్తూ ఉంటారు. అట్లా కూడా ఎందుకంటే మాకు జడ్జిలు తెలుసు, మేము వాళ్ళకి యాక్సెస్ ఉంది కాబట్టి మేము చెప్పిందే న్యాయం, మేము చెప్పిందే చట్టం అని చెప్పి ఎవరైనా ముఖ్యంగా ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్లో అడ్వకేట్ అనే అతను పర్మిషన్ తీసుకొని కోర్టులో పర్మిషన్ తీసుకొని రావాలి. భర్త నన్ను కొట్టిందని చెప్పి ఒక 480 కేసుకి ఒక మెయింటెనెన్స్ వేపిస్తారు, ఒక డీవీసీ వేపిస్తారు, డైవర్స్ వేపిస్తారు. అంటే కలిసి ఉంటాము అనుకున్న ఆ అడ్వకేట్ల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల జరిగే ప్రమాదం ఏంటంటే ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ అడ్వకేట్ అందుకోసమే ఇన్వాల్వ్ చేయలేదు. అంటే ఈ విషయంలో మీకు అవగాహన ఉండాలి. మీరు అడ్వకేట్ని అప్రోచ్ అయ్యే ముందు ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్లో ఫస్ట్ పర్మిషన్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటాడు, అరే నీ మీద మీ భార్య 480 కేసు ఉందా, నువ్వు డైవర్స్ అయ్యి తర్వాత నీవు డైవర్స్ చేసిందా, భార్యకు ఏం చేస్తుంది డీవీ నువ్వు మెయింటెన్స్ అయ్యి పిల్లలకి ఇస్తలేడు అది ఇది అని చెప్పి ఆ విధంగా ఒక కేసు పెట్టడం. తర్వాత పిల్లల్ని చూడనిస్తలేదని చెప్పి మళ్ళీ అడ్వకేట్ దగ్గర పోతే చైల్డ్ విజిటేషన్ రైట్స్ అని మళ్ళీ ఒక పిటిషన్ వేయడం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక చిన్న విషయంకి 4-5 కేసులు వేసి మీరు ఎవరు బతికిస్తున్నారు? అది మీ సంపాదన వల్ల అయిపోతుంది. కానీ జరిగేది ఏంటంటే 4 కేసులు వేస్తే 4 కేసులకు 4 సార్లు ఫీజు ఇవ్వాలి. కాబట్టి మీరు ఒకవేళ మీరే పరిష్కరించుకుంటే 4 సూచనలు ఇవ్వడం జరుగుతుంది. లేదు మేము కలవము అట్లా చేసుకుంటామంటే అది మీ ఇష్టం. అది మేము అంతవరకు రాకుండా మీరు మీరు ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్లో కానివ్వండి, ఇటువంటివి ఏమన్నా అంటే మీ గ్రామానికి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎంత ఖర్చు చేసినారు, ఎంత మిగులు బడ్జెట్ ఉన్నది అంటే వాటికి సంబంధించి ఇంతకుముందు మీరు ఏదైనా అడిగినప్పుడు నేను మీకు ఎందుకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు దాట వేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అటువంటిది ఏం లేదు, ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిందే. అటువంటి సమాచారాన్ని మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు సర్వే నెంబర్కి సంబంధించి డిస్ప్యూట్స్ ఉంటాయి. మామూలుగా ఏం చేస్తారంటే ఇక్కడ మేజర్గా జరిగేది ఏంటంటే గ్రామాలలో మేము గమనించింది, గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ ఇప్పుడు ల్యాండ్లెస్ కోల్పిస్తుంటుంది. అయితే వాళ్ళకి పట్టా ఇస్తుంది, 30 నలుగురికి ఇచ్చినారు. ఇప్పుడు అందులో డిమార్కేషన్ అనేది చేయడం లేదు ఎంఆర్ఓ గారు, పట్టా మాత్రం ఇస్తున్నారు. అప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేది ఇప్పుడు మీకు పట్టా ఇచ్చిన వాళ్ళకి ఆల్రెడీ పట్టా ఉన్న వాళ్ళకి మధ్యలో ఏమైందంటే బౌండరీ డిస్ప్యూట్స్ వచ్చేసి అది నాదని వీళ్ళు ఇద్దరు కేసులు వేసుకొని అని కేసు పెట్టేస్తే పరిష్కారం కాదు. కేసు పెడితే ఎస్ఎస్టీ కేసు పెట్టిండ్రా నా మీద అని చెప్పి రేపు మళ్ళీ ఈయన ఇంకో కేసు పెట్టడం, మళ్ళీ తర్వాత అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా కాకుండా మనకు సమస్య పరిష్కారం కావాలి, అంతేగాని కేసులు పెట్టుకుంటూ వెళ్ళడం అనేది పరిష్కారం కాదు. అదొకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీడియేషన్ అనేది ఇప్పుడు ముఖ్యంగా మేము బోధనలో మేము ఛాన్స్ తీసుకున్న తర్వాత ఏంటంటే మీరు మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఎవరైతే అంటే యాక్టివ్గా ఉంటారో సమాజం పట్ల అవగాహన ఉండి పని చేయాలి మేము అని అనుకున్న వాళ్ళు మీరు ముందుకు వచ్చినట్లయితే మేము మిమ్మల్ని పారాలీగల్ వాలంటీర్గా అపాయింట్ చేస్తాము. చేసిన తర్వాత మీరు అంటే ఇప్పుడు ఇటువంటి సమస్యలు ఏవైతే వస్తాయో వాటిని పరిష్కారం దిశగా మనం తీసుకెళ్ళడానికి మీరు ఒక వారధిలాగా మీరు ఉపయోగపడతారు అనేది ఒక ముఖ్య ఉద్దేశం. పారాలీగల్ వాలంటీర్స్ని అపాయింట్మెంట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మేము మా పనిలో మేము కోర్టులో బిజీ ఉంటాము, డిఎల్ఎస్ఐ గారు ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి ప్రతి చిన్నదానికి ఆయన దగ్గరికి వెళ్ళలేరు. కాబట్టి మీ ద్వారా వెళ్తే యూ విల్ బి ఎ బ్రిడ్జ్ బిట్వీన్